శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామానుగ్రహ ప్రాప్తిరస్తమ్మా. ఐ బ్లెస్ యూ. రామా బ్లెస్ యూ. శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్మతి భవ. రామానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్మతి భవ. రామానుగ్రహ ప్రాప్తిరస్తు నాన్న. ఆయుష్మాన్ భవ. రామానుగ్రహ ప్రాప్తిరస్తు. తలెత్తు మరి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చాలా రోజులైంది జయ నీతో కలిసి. అమ్మా, ఇప్పుడు మిమ్మల్ని పిలవటానికి ప్రత్యేకమైన కారణం ఉందమ్మా. అయోధ్యలో శ్రీరాములు వారిని ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22వ తారీఖున చేయబోతున్నారు. జనవరి 22వ తారీఖు. అవునమ్మా. అయోధ్య శ్రీరాములు వారు అనగానే తెలుగు వారిలో గుర్తొచ్చే మొట్టమొదటి పేరు సత్యవానమ్మ. ఎందుకంటే 1989లో ప్రతి గ్రామం ప్రతి పల్లె తిరుగుతూ మీరు రాముల వారి యొక్క ప్రాశస్త్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని అందరికీ మరొక్కసారి తెలియచేస్తూ ఇటుకలు అనుకుంటాను అప్పట్లో సేకరించింది. ప్రతి ఇంటి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఇటుకను తీసుకెళ్ళి అయోధ్యలో మొట్టమొదట మీరు ఇచ్చిన 3 ఇటుకలనే పెట్టి పూజ చేసినట్లుగా నేను విన్నానమ్మా. అవునమ్మా. కురుల్ని కూడా విరపోసుకొని ముడి కూడా వేసుకోని అని చెప్పి శపథం చేసి మరీ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తరువాత మళ్ళీ ముడి వేసుకోవటం జరిగింది. మీతో పాటు లక్షల సంఖ్యలో భక్తులు కూడా వచ్చారన్నట్టుగా తెలిసింది నాకు. అవునమ్మా. 22వ తారీఖున మీకు మరి అయోధ్య నుంచి ఆహ్వానం, ప్రత్యేకమైన ఆహ్వానం అందుండొచ్చు. ఈ అక్షతలు ఇదిగో చూడు, పేరుంది అక్కడ. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్య రామ్లల, శ్రీరాములల ఈ అక్షతలు వచ్చాయి. ఇప్పుడు ఈ అక్షతల్ని సామాన్యులు అందరికీ కూడా దేవాలయాల నుంచి మేళ తాళాలతో ప్రతి ఇంటి ముందుకు వస్తూ ఉన్నాయమ్మా. ఏం చేయాలి? ఈ అక్షతలని మనం రాగానే నమస్కారం చేసుకుని కళ్ళకద్దుకుని మన పూజ మందిరంలో పెట్టుకుంటాం. మన ఇంటిల్లిపాది అందరికీ కూడా అక్షతలు పెద్దవాళ్ళ చేతుల చేతి వేయించుకోవచ్చు. ఆ తర్వాత ఇది 15వ తారీఖు వరకు కూడా ఈ అక్షతలని అందరికి ఇంటింటికి అక్షతలు చేరాలి. మనం వారు పంపించినటువంటి అక్షతల్లో కొన్ని అక్షతలు తీసుకుని ఒక పెద్ద పళ్ళెంలో బియ్యం పోసి మనం అక్షతలు కలిపి శ్రీరామ శ్రీరామ అంటూ అక్షతల్లో వ్రాస్తూ ఆ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రాముడి మీద ఏ శ్లోకాలు ఎవరికి ఏది వచ్చినా, లేదంటే శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ ఆ అక్షతలను అలా మన ఇంట్లో కలుపుతూ ఏమ్మా ఈ తెచ్చినటువంటి పంపినటువంటి అక్షతలను దాంట్లో కలిపితే మనం మామూలుగా అన్నదాన కార్యక్రమాలు జరిగితే ఏం చేస్తాం, అమ్మవారికి నైవేద్యం పెట్టిన నైవేద్యాన్ని మిగతా అన్నంలో కలిపి అందరికీ పంచుతున్నామా లేదా, అది ప్రసాదంగా. ఇది కూడా అంతే. అందుకని మిగతా అక్షతల్లో కలిపి అందరికీ ఇంటింటికి అక్షతలు చేర్చడం ద్వారా రాముడి యొక్క అనుగ్రహం పొందడమే కాకుండా ప్రతి కుటుంబం కూడా ఇది బాగా వినాలి. రాముడు అసలు కుటుంబ జీవితం ఎలా ఉండాలి
అని కదా చెప్పాడు. అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ధర్మపత్ని అయిన భార్యతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, గురువు దగ్గర ఎలా ఉండాలి, ఎలా పరిపాలించాలి, మిత్రుడితో ఎలా వ్యవహరించాలి, భగవంతుడితో ఏ విధమైనటువంటి అనుసంధానం, ఇవన్నీ చెప్పాడు మనకు రామచంద్రుడు. ఒక ఆధ్యాత్మిక అంశాన్ని కొన్ని పార్టీలకే పరిమితం చేయడం, కాదు. ఈ పార్టీకే సంబంధించింది అనేది పొలిటికల్ గా తీసుకెళ్ళకూడదు అనేది నాకు అనిపించింది. 100% నువ్వు చెప్పింది 1000% కరెక్ట్. ఇది భక్తి. పార్టీలకి, దేశ కాలాలకు అతీతమైనటువంటిది. ఇది వ్యక్తులకి, పార్టీలకి, దేశ కాలాలకు అతీతమైనటువంటి ధర్మ సంస్థాపన. అందిపుచ్చుకున్న ఎవరైనా కనుక అవకాశాన్ని అందిపుచ్చుకున్నారేమో కానీ అమ్మ. అది ఎవరి సొంతము కాదు. రాముడంటే అందరివాడు. అందరివాడు. అందుకని ఈ సత్యాన్ని తెలుసుని ఈ మధ్య నాకు కూడా బాధ అనిపిస్తుంది. మనం మేము ఎక్కడ జై శ్రీరామ్ అంటాం కదా, అందరం అంటారు. అవునమ్మా. అనగానే మామూలు ఏంటి మేడం మమ్మల్ని ఇట్ట అంటున్నారు, జై శ్రీరామ్ ఏంటండి, మీరు పలానా పార్టీకి చెందిన వాళ్ళ, పలానా RSS వాళ్ళ, అదేమిటది? అది అందరిది. జై శ్రీరామ్ అనే నినాదం హనుమంతుడు ఒక్కొక్క ఇటుక దాంట్లోకి వేస్తున్నప్పుడు, సముద్రంలో వాద కడుతున్నప్పుడు జై శ్రీరామ్ అంటూ వేసేవాడు. ఏదైనా మన గట్టిది బరువు ఎత్తలేనిది ఉంటే జై శ్రీరామ్ అంటే, జై బజరంగ బలి అంటే ఎత్తేస్తుంది. ఎవరి సొంతం కాదది. అది అర్థం చేసుకుని పార్టీలకు అతీతంగా అందరూ వెళ్ళాలి. ప్రతి పార్టీ వాడు కూడా అయోధ్యకు వెళ్ళి నమస్కారం చేసుకోవాలి. చేసుకోవడమే కాకుండా రాముడు ఏ విధమైన అడ్మినిస్ట్రేషన్, పంచాయతీ సిస్టమ్ ఎలా ఉండేది, ఆయన యుద్ధనీతి ఎలా ఉండేది, ఏ విధంగా పరిపాలన అందించాడు, ఆఖరికి కుక్క కూడా తన బాధను వ్యక్తపరుచుకునేంత గొప్ప అవకాశం ఇచ్చాడు సకల జీవరాశులకి. ఆయన ఆఖరికి ఉడతను కూడా దీవించాడు. ఇన్ని రకాలుగా ప్రేమించినట్టు రామచంద్రుడి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, ఆయన భరతుడికి చెప్పినట్టు రాజ్యపాలన సూత్రాలు ఎలా అవన్నీ కూడా వంట పట్టించుకుని ఇకనైనా మారుదాం, దీన్ని ఆధారం చేసుకుని, ఖచ్చితంగా దీన్ని టార్గెట్గా చూసుకుని. అందుకే నేను ఎప్పుడు అందరికీ చెప్తా, అయోధ్యలో కట్టుకుంటున్నట్టు రామ మందిరం హిందువుల మానస మందిరం ఒక్కటే కాదు, సూపర్ థర్మల్ పవర్ స్టేషన్. ఈ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అనేటటువంటి ఈ శక్తి కేంద్రం మిగతా శక్తి కేంద్రాలన్నింటికీ కూడా ప్రసారం చేస్తూ, తద్వారా గ్రామాలకి ప్రసారం ఉంది. గ్రామ అనే పదంలోనే రామ అనే పదం కూడా ఉంది. గ్రామ, రామ, ప్రతి గ్రామంలో రామ మందిరం ఉంటుంది, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. కాబట్టి దాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడానికి ఈ సన్నివేశాన్ని, ఈ సందర్భాన్ని అందరూ వినియోగించుకోవాలని ప్రతి భారతీయుడిని, నేను హిందువునంటల్లా, ప్రతి భారతీయుడిని కోరుకుంటున్నానమ్మా. ఎంతోమంది ముస్లిం దేశాల నుండి 1000 మంది వస్తున్నారు. నేపాల్ నుంచి సీతమ్మకు చీర సారెలు పట్టుకొస్తున్నారు. మా అల్లుడికంటూ వస్తున్నారు. ఇదమ్మా మన కుటుంబ బాంధవ్యం, ఇదమ్మా మనలో ఉన్నటువంటి గొప్ప సంప్రదాయం. కాబట్టి దానిని స్వాగతిద్దాం. అందరిలోనూ ధర్మాన్ని మేలుకొల్పడానికి అనే విషయాన్ని, ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటే ఎక్కడ ఏ రకమైనటువంటి భావోద్వేగాలు, ఏ రకమైన ఎమోషన్స్, ఉద్రేకాలు, ఏ రకమైనటువంటి ద్వేషభావాలు పరిడవిల్లకుండా ధర్మం వైపే, మతం అనే కూడని స్థితి నుండి ధర్మం అనే కూడలికి చేరుదాం. తప్పకుండా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.